లక్షలు, నెలకి 3.5 లక్షలు వచ్చాయి. అంత డబ్బులు ఉన్నాయి. వాళ్ళ నాన్న డాక్టర్, వాళ్ళ అమ్మ డాక్టర్, వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అలాంటి చాలా డబ్బులున్న స్నేహితులు ఉండేదాన్ని. వాళ్ళ దగ్గర మెల్లిగా చెడలు వాటిలు మెల్లిగా ఆరంభమైనాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, సిగరెట్ తాగడం, మందు తాగడం నేర్చుకోవడం ఆరంభమైంది. నా ముఖం చూస్తే చాలా అమాయకుడుగా కనిపిస్తానని అస్సలు అమాయకుడు కాదు. చూడండి, బైబిల్లో రాయబడింది, మార్క్స్ 7:21-22-23 రాయబడింది కదా, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవేకవచ్చును, ఈ చెడ్డవని మనుషుల హృదయం నుండి బయలువెళ్ళి వారిని అపవిత్రపరచునవలను అని ప్రభు చెప్పారు. తీయక్కర్లేదు, నిజానికి శ్లోకాలలో చదువుతాం, వాక్యం కూడా చదువుతాం. అది అయితే నా ఉద్దేశం ఏంటంటే, వాక్యం ప్రభు చెప్పారు లోకం నుంచి ఎలాంటి పాపం వస్తుందని చెప్పి. ఈ పాపం అంతా నా నుంచి వస్తుంటే నేను అనుకుంటున్నా కదా, నేను అంత పరిశుద్ధుడు లేడు, నేను బ్రహ్మ ముఖంలోంచి వచ్చిన బ్రాహ్మణ